సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి సెకండ్ యూనిట్ ద స్నేక్ క్యాచర్ లెసన్ నుంచి ఈరోజు మనం గ్రామర్ మరియు వొకాబులరీ తెలుసుకుందాం. వొకాబులరీ ఇక్కడ వచ్చేసి సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ ద స్నేక్ క్యాచర్ లెసన్లో వొకాబులరీ వచ్చేసి యాడ్జెక్టివ్స్ గురించి చెప్పడం జరిగింది. యాడ్జెక్టివ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్ ద స్నేక్ క్యాచర్. ద స్నేక్ క్యాచర్ ఫౌండ్ ఏ టెరబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్. It was big and looked attractive. He bundled up the cold creature in a cloth. People would admire his brave act. This mighty snake would change his fate. He would lead a luxurious life. ఇక్కడ వచ్చేసి అండర్లైన్ చేయడం అనేది ఇవ్వలేదు. ఫస్ట్ సెంటెన్స్లో వచ్చేసి టెరబుల్ అనే దానికి అండర్లైన్ చేయడం జరిగింది. సెకండ్ సెంటెన్స్లో వచ్చేసి బిగ్, థర్డ్ సెంటెన్స్లో వచ్చేసి కోల్డ్, ఫోర్త్ సెంటెన్స్లో వచ్చేసి బ్రేవ్, ఫిఫ్త్ సెంటెన్స్లో మైటీ, సిక్స్త్ సెంటెన్స్లో లగ్జరీస్ అనే వాటికి అండర్లైన్ చేయబడి ఉన్నాయి. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ టెల్ అస్ ద క్వాలిటీ ఆఫ్ నౌన్స్. ఇక్కడ అండర్లైన్ చేయబడిన పదాలు అనేవి నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తూ ఉన్నాయి. నౌన్ యొక్క క్వాలిటీ అంటే నౌన్ యొక్క గుణాన్ని. ఇక్కడ నౌన్స్ ఏవేవి అని అంటే నౌన్స్ వచ్చేసి సబ్జెక్ట్ అనగా నౌన్స్, ప్రొనౌన్స్ ఏవైనా కావచ్చు. వీటి యొక్క క్వాలిటీని తెలియజేస్తూ ఉన్నవి. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్స్. ఇలాంటి పదాలను యాడ్జెక్టివ్స్ అని అంటారు. ఇలా నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేసే పదాలను యాడ్జెక్టివ్స్ అంటారు. వాట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్? యాడ్జెక్టివ్ అంటే ఏమిటి? యాడ్జెక్టివ్ అంటే అన్ యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ నౌన్స్. యాడ్జెక్టివ్స్ వచ్చేసి నౌన్ని తెలియజేస్తాయి. నౌన్ యొక్క గుణాన్ని లేక విశేషణాన్ని యాడ్జెక్టివ్స్ తెలియజేస్తాయి. ఇట్ ప్రొవైడ్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్ లైక్ సైజ్, షేప్, కలర్, క్వాలిటీ అండ్ మోర్. ఇక్కడ వచ్చేసి నౌన్స్ యొక్క ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని అనగా నౌన్ యొక్క సైజును కానీ, షేప్ను కానీ, కలర్ను కానీ, క్వాలిటీని కానీ, క్వాంటిటీని కానీ ఈ యాడ్జెక్టివ్స్ అనేవి తెలియజేస్తాయి. యాడ్జెక్టివ్స్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్. యాడ్జెక్టివ్స్ వచ్చేసి డిఫరెంట్ ఫార్మ్స్ను కలిగి ఉంటాయి, అంటే రకరకాలుగా ఉంటాయి. అవి వచ్చేసి యాడ్జెక్టివ్స్ అనేవి 3 రకాలు. దే ఆర్ పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్. యాడ్జెక్టివ్స్ వచ్చేసి పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్ను కలిగి ఉంటాయి. దే చేంజ్ దేర్ ఫార్మ్స్ యాజ్ ఫాలోస్. వీ నో దట్ ద కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ టేక్ ఈఆర్ అండ్ ఈఎస్టీ రెస్పెక్టివ్లీ. ఇక్కడ వచ్చేసి కంపారిటివ్ మరియు సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో ఉండే యాడ్జెక్టివ్ వచ్చేసి యాడ్జెక్టివ్కి చివరిలో ఈఆర్ అనేది చేర్చడం జరుగుతుంది. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న యాడ్జెక్టివ్కి వచ్చేసి ఈఎస్టీ అనేది చివరలో చేర్చడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ గురించి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. బిగ్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఈ బిగ్ అనేది కంపారిటివ్ డిగ్రీలకు వెళ్ళేసరికి చివరిలో ఈఆర్ అనేది చేర్చడం జరిగింది, అనగా బిగ్గర్. సూపర్లేటివ్ డిగ్రీలో వచ్చేసి ఈఎస్టీ అనేది చేర్చడం జరిగింది, బిగ్గెస్ట్. బిగ్గర్, బిగ్గెస్ట్. కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. మైటీ, మైటియర్, మైటెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. ఫ్యూ, ఫ్యూవర్, ఫ్యూవెస్ట్. స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్.
నెక్స్ట్ వచ్చేసి adjectives with more than 2 syllables with take, more and most in their comparative and superlative forms respectively. ఇక్కడ వచ్చేసి యాడ్జెక్టివ్స్ అనేవి 2 కంటే ఎక్కువ సిలబుల్స్ను కలిగి ఉన్నట్లయితే వాటికి కంపారిటివ్ మరియు సూపర్లేటివ్ డిగ్రీలో మోర్, మోస్ట్ అనేవి చేర్చడం జరుగుతూ ఉంటుంది. 2 కంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్నట్లయితే వాటికి మోర్, మోస్ట్ ఇది వచ్చేసి కంపారిటివ్ డిగ్రీలో, మోస్ట్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. పాజిటివ్ డిగ్రీలో వచ్చేసి బ్యూటిఫుల్ ఇది వచ్చేసి మోర్ దాన్ 2 సిలబుల్ కాబట్టి ఇక్కడ కంపారిటివ్లో వచ్చేసరికి మోర్ బ్యూటిఫుల్, సూపర్లేటివ్లో మోస్ట్ బ్యూటిఫుల్. టెరిబుల్కి వచ్చేసి మోర్ టెరిబుల్, మోస్ట్ టెరిబుల్. అట్రాక్టివ్కి వచ్చేసి మోర్ అట్రాక్టివ్, మోస్ట్ అట్రాక్టివ్. నెక్స్ట్ లగ్జరీస్కి వచ్చేసి మోర్ లగ్జరీస్, మోస్ట్ లగ్జరీస్. నెక్స్ట్ సమ్ యాడ్జెక్టివ్స్ టేక్ ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ యాజ్ ఫాలోస్. కొన్ని యాడ్జెక్టివ్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఫామ్స్లో ఉంటాయి. అవి ఏవనగా బ్యాడ్, బ్యాడ్కి వచ్చేసి వర్స్ట్, వర్స్ట్. గుడ్కి వచ్చేసి బెటర్, బెస్ట్. ఫార్కి వచ్చేసి ఫర్దర్, ఫర్దెస్ట్. లిటిల్కి వచ్చేసి లెస్, లీస్ట్. ఇవి ఇర్రెగ్యులర్ ఫామ్లో ఉన్నటువంటి యాడ్జెక్టివ్స్. ఇంతటితో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యాడ్జెక్టివ్స్ యొక్క ఫామ్స్ గురించి కంప్లీట్ అయింది. లుక్ ఎట్ ద పిక్చర్. ద క్రేన్ వాంట్స్ టు ఫిల్ ద కప్స్ విత్ సూటబుల్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద పాట్. రిమెంబర్ ఆల్ వర్డ్స్ ఇన్ ద పాట్ ఆర్ నాట్ యాడ్జెక్టివ్స్ అండ్ ఫిల్ ఇన్ ద టేబుల్. ఇక్కడ వచ్చేసి లుక్ ఎట్ ద పిక్చర్ను చూడండి. ఇక్కడ వచ్చేసి క్రేన్, పాట్, కప్స్ అనేవి ఇవ్వడం జరిగింది పిక్చర్లో. ద క్రేన్ వాంట్స్ టు ఫిల్ ద కప్స్ విత్ సూటబుల్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద పాట్. క్రేన్ వచ్చేసి పాట్లో ఉన్నటువంటి యాడ్జెక్టివ్స్ని కప్పులో నింపాలి అని కోరుకుంటుంది. రిమెంబర్ ఆల్ ద వర్డ్స్ ఇన్ ద పాట్ ఆర్ నాట్ యాడ్జెక్టివ్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ వచ్చేసి పార్ట్లో ఇచ్చినటువంటి వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్ కాదు. ఈ పార్ట్లో ఇచ్చిన వర్డ్స్ని వచ్చేసి కింద ఇచ్చిన టేబుల్స్లో ఫిల్ చేయాలి. ఇక్కడ వచ్చేసి పార్ట్లో ఇచ్చినటువంటి వర్డ్స్ వచ్చేసి పార్ట్లో యాడ్జెక్టివ్స్, నౌన్స్, ప్లేస్గా విభజించాలి. ఇక్కడ వచ్చేసి పార్ట్లో ఇచ్చినటువంటి యాడ్జెక్టివ్స్ వచ్చేసి క్లోజ్, నౌన్ వచ్చేసి ఫ్రెండ్, ప్రైజ్ వచ్చేసి క్లోజ్ ఫ్రెండ్. నెక్స్ట్ బిగ్, నౌన్ వచ్చేసి హౌస్, ప్రైజ్ వచ్చేసి బిగ్ హౌస్. డీప్ అనేది యాడ్జెక్టివ్, షీ అనేది నౌన్, ప్రైజ్ వచ్చేసి డీప్ షీ. క్యూట్ అనేది యాడ్జెక్టివ్, గర్ల్ వచ్చేసి నౌన్, ప్రైజ్ వచ్చేసి క్యూట్ గర్ల్. పూర్ అనేది యాడ్జెక్టివ్, ఫ్యామిలీ అనేది నౌన్, పూర్ ఫ్యామిలీ అనేది ప్రైజ్. నెక్స్ట్ వచ్చేసి యాంగ్రీ, యాంగ్రీ అనేది యాడ్జెక్టివ్. ఎలిఫెంట్ వచ్చేసి నౌన్, యాంగ్రీ ఎలిఫెంట్ అనేది ప్రైజ్. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ అనేది యాడ్జెక్టివ్. ఫీదర్ అనేది వచ్చేసి నౌన్, సాఫ్ట్ ఫీదర్ అనేది ప్రైజ్. నెక్స్ట్ వచ్చేసి నాటీ, నాటీ అనేది వచ్చేసి యాడ్జెక్టివ్. బాయ్ వచ్చేసి నౌన్, నాటీ బాయ్ వచ్చేసి ప్రైజ్. నెక్స్ట్ వెట్ అనేది యాడ్జెక్టివ్, క్లాత్ అనేది నౌన్, వెట్ క్లాత్ వచ్చేసి ప్రైజ్. స్ట్రాంగ్ అనేది వచ్చేసి యాడ్జెక్టివ్. విండ్ వచ్చేసి నౌన్, స్ట్రాంగ్ విండ్ వచ్చేసి ప్రైజ్. Now fill in the blanks in the following paragraph
విత్ సూటబుల్ యాడ్జెక్టివ్ ఫార్మ్స్ గివెన్ ఇన్ బాక్స్. ఇక్కడ ఇచ్చిన బాక్స్లో యాడ్జెక్టివ్స్ గురించి ఇవ్వడం జరిగింది. క్రింద ఇచ్చిన ఖాళీలకు వచ్చేసి సరి అయిన యాడ్జెక్టివ్స్ని ఫిల్ చేయాలి. ఇట్ ఈజ్ మై సిస్టర్స్ బర్త్డే. ఇక్కడ వచ్చేసి సిస్టర్కి వచ్చేసి ఇట్ ఈజ్ మై డాష్ సిస్టర్స్ బర్త్డే. యంగర్ sister's birthday. My father presented her a dash watch, smart watch. I gave her a dash English dictionary. ఇక్కడ వచ్చేసి స్మాల్ ఇంగ్లీష్ డిక్షనరీ. My mother prepared a dash cake, delicious cake. She decorated the table with dash roses. She decorated the table with dash roses వచ్చేసి లవ్లీ రోజెస్. నెక్స్ట్ వచ్చేసి దెన్ షీ సర్వ్డ్ అస్ పీసెస్ ఆఫ్ కేక్ ఇన్ డాష్ ప్లేట్ అండ్ డాష్ బాదం మిల్క్ ఇన్ కప్స్. ఇక్కడ వచ్చేసి కేక్ ఇన్ క్లీన్ ప్లేట్స్ అండ్ హాట్ బాదం మిల్క్ ఇన్ కప్స్. నెక్స్ట్ వచ్చేసి fourth one, in the previous lesson we have already learned about antonyms and synonyms. మనం ప్రీవియస్ లెసన్స్లో ఆల్రెడీ యాంటోనిమ్స్ గురించి సినోనిమ్స్ గురించి తెలుసుకున్నాం. సినోనిమ్స్ ఆర్ వర్డ్స్ విచ్ మీన్స్ ద సేమ్ టు ద అదర్ వర్డ్. సినోనిమ్స్ అంటే అవే అర్థాన్ని కలిగి ఉన్న మరి యొక్క పదాలు, అంటే అర్థం అనేది దాదాపు ఒకటే రకంగా ఉంటుంది. యాంటోనిమ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. యాంటోనిమ్స్ అంటే యాంటోనిమ్స్ అనేవి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు. లెట్స్ లర్న్ సమ్ మోర్ యాంటోనిమ్స్ విత్ యూ కెన్ అక్రాస్ ఇన్ ద లెసన్. ఇక్కడ వచ్చేసి కింద యాంటోనిమ్స్ గురించి ఇవ్వడం జరిగింది. లెసన్లో ఉన్నటువంటి యాంటోనిమ్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాంటోనిమ్స్ బిగ్కి వచ్చేసి స్మాల్, కూల్ హాట్, కామన్ అన్కామన్, డిఫరెంట్ సేమ్, బ్రేవ్ కవర్డ్, ఈజీ డిఫికల్ట్, థిక్ థిన్, స్ట్రేంజ్ ఫెమిలియర్, స్ట్రాంగ్ వీక్, అలైవ్ డెడ్ అనేవి యాంటోనిమ్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద యాంటోనిమ్స్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ యాంటోనిమ్స్ని జత చేయాలి. మన కోసం ఒకటి పూర్తి చేయడం జరిగింది. న్యూ ఓల్డ్. న్యూకి వచ్చేసి యాంటోనియం ఓల్డ్, పూర్కి వచ్చేసి రిచ్, బ్యూటిఫుల్కి అగ్లీ, నియర్కి వచ్చేసి ఫార్, ఆల్వేస్కి వచ్చేసి నెవర్, బిగ్గర్కి వచ్చేసి స్మాలర్, అప్కి వచ్చేసి డౌన్. మళ్ళొకసారి న్యూ ఓల్డ్, పూర్ రిచ్, బ్యూటిఫుల్ ugly, near far, always never, bigger smaller, up down అనేవి యాంటోనిమ్స్.